వైఎస్ఆర్ కుటుంబం చీలడానికి సీఎం జగనే కారణమని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. దీనికి తన అమ్మ విజయమ్మ ఆ దేవుడే సాక్ష్యమని తెలిపారు. కాకినాడలో పార్టీ నేతలతో సమావేశమైన వైఎస్ షర్మిల సీఎం జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ కోసం నెలల తరబడి 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని ఆమె చెప్పుకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం దేవుడు. దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ, రాజశేఖర రెడ్డి గారి భార్య. దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగనన్న. ఈరోజు వాళ్ళల్లో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు? వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మ నేను వాళ్ళ కోసం తిరిగాం, వాళ్ళ గెలుపుకు పాటుపడ్డాం, వాళ్ళను గెలిపించాం. రైట్, మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వర్మ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వర్మ, చెప్పండి, 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తన అన్నని గెలిపించుకున్న షర్మిల ఇప్పుడు పీసీసీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఈ రకంగా కామెంట్స్ చేయడాన్ని ఎలా చూడొచ్చు? డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, ఏదైతే ఏపీని గతంలో విభజించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తన చెల్లెలు షర్మిల రూపంలో మరొకసారి వైసీపీ కుటుంబాన్ని చీలుస్తుంది అంటూ కూడా నిన్న తిరుపతిలో వైఎస్ జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈరోజు తొలిసారి పీసీసీ పదవిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి విచ్చేసినటువంటి వైఎస్ షర్మిల ప్రస్తుతం ప్రతిగా ఏదైతే తన అన్న చేసినటువంటి వ్యాఖ్యలకి ఘాటుగా అయితే స్పందించారు. ముఖ్యంగా ఏదైతే అప్పట్లో ఎన్నికల సమయంలో తాను పార్టీకి పనిచేసిన తీరు, అలాగే తాను చేసినటువంటి కృషి, ఒకవైపు తాను ఆశించినటువంటి సంక్షేమం ఏదైతే ఉందో అదంతా ఏపీలో ఎక్కడా కనపడట్లేదు పూర్తిగా కూడాని. ఏదైతే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికీ గడిచిన 5 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి జగన్ తీరు చూస్తే పూర్తిగా నక్కకి నాగలోకానికి ఉన్నంత పోలిక అయితే ఖచ్చితంగా తేడా ఉంది అని చెప్తూ కూడా ఆవిడ తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే తాను ఏదైతే జగన్ సీఎం అవ్వడానికి కావాల్సినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా కూడా ఆ రోజుల్లో 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తన వెంట వస్తే పూర్తిగా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ మంత్రులు చేస్తానని వాళ్ళని, అలాగే తననే తన తల్లిని కూడా నమ్మించినటువంటి జగన్ పూర్తిగా కూడా దానికి వ్యతిరేకంగా వాళ్ళందరూ ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు? వాళ్ళందరూ కూడా ఆ రోజు వచ్చినటువంటి 18 మంది ఎమ్మెల్యేలు కూడా ఏ మంత్రి పదవులు అధిరోహించారు? జగనే చెప్పాలంటే కూడా జగన్ కూడా చాలా పెద్ద మాట్లాడుతున్నారు. ఈరోజు వైఎస్ కుటుంబం చీలిపోవడానికి ప్రధాన కారణం స్వయంగా జగన్ చేసుకున్న పాపమే, దానికి తన తల్లే అలాగే దేవుడు సాక్ష్యం అంటూ కూడా ఈ సందర్భంగా పేర్కొన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఏపీకి సంబంధించినంత వరకు రాజధానులు ఎక్కడున్నాయో, రాజధాని ఏంటో కూడా తెలియని అగమ్య గోచర పరిస్థితుల్లో ప్రస్తుతం రాష్ట్రం అధోగతి పాలయ్యి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే అర్థమవుతోంది. ఏదైతే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టినటువంటి సంక్షేమాలు కానీ, ఆయన రాష్ట్ర అభివృద్ధి పదాన్ని నడిపించిన తీరుని కానీ చూసి అదేవిధంగా తన అన్న కూడా పరిపాలన సాగిస్తాడని తాను ఆ రోజు పిల్లల్ని ఇంటిని కూడా వదిలేసి ఎండనక వాననక కష్టపడి అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేశాను. అన్ని అడ్డంకులకి తాను ఒక శక్తిగా మధ్యలో నిలబడ్డాను, ఎటువంటి అడ్డం రాకుండా కూడా చూసుకున్నాను, పూర్తిగా కూడా పార్టీని గెలిపించాను. తాను అధికారంలోకి రావడానికి పూర్తిగా కూడా తన అన్న అధికారంలో రావడానికి తన కృషి ప్రధాన కారణం అంటూ కూడా తీవ్ర విమర్శలు అయితే చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే తాజా వ్యాఖ్యలు పూర్తిగా కూడా కొంత దుమారాన్ని అయితే ఏపీ రాజకీయాల్లో రేపేయనే చెప్పుకోవాలి. పూర్తిగా కూడా షర్మిల పూర్తిగా ఉత్తరాంధ్ర పర్యటన ఏదైతే పీసీసీ అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల పర్యటన చేస్తున్నారు. 2 రోజులుగా ముందు ఉత్తరాంధ్ర, అటు తర్వాత నిన్న విశాఖపట్నం అయిన తర్వాత ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రావడం, కార్యకర్తలు నేతలతో పూర్తి సమావేశాలు నిర్వహించిన అనంతరం భారీ బహిరంగ సభలో ఆమె ఈ వ్యాఖ్యలన్నీ కూడా చేయడం జరిగింది. పూర్తిగా రాజధాని ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. పూర్తిగా ఏదైతే వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా బీజేపీకి బానిసలుగా మారిపోయారు. ముఖ్యంగా ఏపీ స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానన్నటువంటి
చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని ఊసే ఎత్తడం మానేశారు. అసలు ఆ స్పెషల్ స్టేటస్ అంశాన్నే పూర్తిగా ప్రభుత్వం అయితే మర్చిపోయింది. దానికి ఖచ్చితంగా జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ కూడా ఆవిడ ఈ సందర్భంగా వ్యాఖ్యానించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. రాజశేఖర రెడ్డి కళ పోలవరం ప్రాజెక్ట్ అని అది ప్రస్తుతం ఒకవైపు చంద్రబాబు గడిచిన 5 సంవత్సరాల నుంచి జగన్ కూడా పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేశారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని పెంచారు. ఒకవేళ అది సాకారం అయి ఉంటే కనుక 20 లక్షల ఎకరాల భూమి అయితే సస్యశ్యామలం అయ్యేది. అటువంటి పరిస్థితులు ఎక్కడ ఏపీలో కనపడట్లేదు. ఇదంతా చాలా బాధాకరంగా ఉంది. అయితే పూర్వవైభవాన్ని కాంగ్రెస్కి తీసుకొస్తాను, ఖచ్చితంగా ప్రభుత్వం వైసీపీకి బానిసగా మారిపోయి ఒకవైపు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే ఎంపీ సీట్లు లేకపోయినా సరే పూర్తిగా జగన్ బానిసగా మారిపోయిన తర్వాత బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యం వెళుతుందంటూ కూడా ఈ సందర్భంగా ఆవిడ వ్యాఖ్యానించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ అన్ని పరిస్థితుల రీత్యా ప్రస్తుతం ఏదైతే తన కుటుంబ పరంగా కూడా చీలిక ఏర్పడింది, తనకి తన తల్లి దేవుడు సాక్ష్యం పూర్తిగా కూడా జగన్ ఇదివరకల్లా లేరు. ఎన్నికలకు ముందు జగన్ వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డికి అలాగే జగన్మోహన్ రెడ్డికి అసలు పొంతనే లేదు అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా కుటుంబాల రాజకీయ వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల్లో ప్రస్తుతం వైరంగా మారిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అన్న అధికారంలో ఉన్న వైసీపీలో ఉంటే కాంగ్రెస్లో పీసీసీ అధ్యక్ష పదవులు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి షర్మిల వ్యాఖ్యలు పూర్తిగా కూడా ఒకవైపు అధికార పక్షాలని అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పక్షాల్లో జోష్ నింపిన అధికార పక్షంలో మాత్రం పూర్తిగా దుమారం అయితే రేపిందని చెప్పుకోవాలి. ఇక మీదట రాజకీయాలు